జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ ఓరిగంటి కార్తీక్ శర్మ. మనకి ఈరోజు ఒక చక్కటి ప్రశ్న వచ్చినది. ఏమిటంటే, స్వామి మేము ఒక పని మీద బయటికి వెళ్తున్నాము, ఆ పని జయం కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు స్వామి. చక్కటి ప్రశ్న సోదర, చెప్తాను. మనం ఇంట్లో నుంచి బయటికి ఒక పని మీద వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేయండి. దీపారాధన చేసి కొద్దిసేపు ఆ దేవుడి యొక్క మందిరంలోనే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తల్లి ఓం అనే బీజాక్షరాన్ని ఒక 11 సార్లు జపించండి. తద్వారా ఏమవుతుందంటే మనసు ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఓం అనే బీజాక్షరాన్ని ఒక 11 సార్లు ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క ముద్రలో ఓ అనుకుంటూ 11 సార్లు చేయండి తల్లి. మనసు అనేది కుదుట పడుతుంది. తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు మన యొక్క పని మనం ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నామో ఆ పని మనకి తొందరగా కుదరాలి, మంచిగా కావాలి, విజయంతో ఇంటికి తిరిగి రావాలి అంటే ఏం చేయాలంటే ఆ గణపతి వారిని పట్టుకోండమ్మా. గణపతిలో ఏం చేయాలి స్వామి, ఏమన్నా మంత్రం ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా. అందులో ఒక విజయ గణపతి మంత్రం ఉంటుంది తల్లి. ఆ విజయం గణపతి మంత్రాన్ని ఒక 11 సార్లు కానీ 16 సార్లు కానీ స్మరించండి. తర్వాత కొద్దిగా బెల్లం ముక్క నోట్లో వేసుకొని మీరు మీ యొక్క పనికి వెళ్ళండి తల్లి. తప్పకుండా జయం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటి స్వామి అంటే ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. ఆ విజయ గణపతి యొక్క మంత్రాన్ని 16 సార్లు పఠించండి తల్లి. మీ యొక్క పని తప్పకుండా జయం కలుగుతుంది. జయ గురుదత్త.